బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోతుంది. తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం అమరావతిలో చర్చలు జరిపిన చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ అడిగితే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తే కనుక తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతానికి ఫోకస్ చేయాలి. బట్ ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలి. ఒకవేళ బీజేపీ అడిగితే మద్దతు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి దీని గురించి అప్డేట్స్ ఇస్తారా? మౌనిష, తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోలు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలవడం చాలా అవసరము. ఎంతైనా పట్టు నిలబెట్టుకోవాలి. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. అయితే అటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పావులు గెలుపుతుంది. అయితే అదే సమయంలో బీజేపీ కూడా ఇప్పటికి ఇంకా అభ్యర్థిని అసలు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా నేడో రేపో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కావడం జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందా లేక మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇస్తుందా అనే దానిపైన చర్చలు జరిగాయి. అయితే బీజేపీ మద్దతు అడిగితే బీజేపీకి మద్దతు ఇద్దాము, లేకపోతే సైలెంట్ గా ఉన్నాము అనే తోరలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు. మౌనిష, సో ఎలా ఉండబోతుంది ఒకవేళ వీళ్ళు పోటీ చేయకపోతే కనుక? అంటే టీడీపీ మనం పోటీలో లేము కాబట్టి బీజేపీకి కూడా మద్దతు ఇద్దాము అన్న వేలో కూడా ఆలోచన చేస్తున్నట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. మౌనిష, ఎన్డీఏలో టీడీపీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా ఏదైతే మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది. అంతేకాకుండా ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం ప్రధానమైన అంశం. ఆయన భార్య ఇప్పుడు ఆయన భార్య పోటీ చేస్తుంది. జూబ్లీ హిల్స్ లో కమ్మ సామాజిక వర్గానికి గట్టి పట్టుంటుంది. వరుసగా 3 సార్లు అక్కడ మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కు దాదాపు టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి సీటు లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా 3 పార్టీ అభ్యర్థులు దాదాపు బీఆర్ఎస్ ఖరారైంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థులు నేడో రేపో ఖరారవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆలోచన కూడా చేశారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటూ నేతల అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. ప్రచారం కూడా చేసింది ఇంతకు ముందు, కొన్ని రోజుల ముందు. గతంలో కూడా జూబ్లీ హిల్స్ నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే టీడీపీ తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమైనప్పుడు బీజేపీ అడిగితే మద్దతు ఇద్దాము, లేకపోయినా కూడా టీడీపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. టీడీపీ పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామీణ స్థాయి కమిటీలు నియమించాలి. అయితే మరోసారి మనం భేటీ అయ్యి తెలంగాణ టీడీపీ అధ్యక్షునిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నామంటూ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించిన సమాచారం. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందో ఇది అన్ని పార్టీలకు రసవత్తరంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బీఆర్ఎస్ బరువు బాధ్యతలంతా కేటీఆర్ నెత్తిరేసుకొని ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను ఒకసారి గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బస్తీల్లో బీఆర్ఎస్ ఏదైతే మాగంటి గోపీనాథ్ పట్టుంది ఆ పట్టు నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని పోటీ భావించినప్పుడు నవీన్ యాదవ్ టికెట్, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారి టికెట్ లభిస్తే ఈ ఎన్నిక ఏదైతే ఉందో అది హోరాహోరీగా నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎన్నికల స్ట్రాటజీ చేసుకోగలడు, బస్తీల్లో ఓట్లు సంపాదించుకోగలడు. యువనేత గతంలో 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే ఆయనకు 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆయనకు టికెట్ లభించదు. ప్రస్తుతానికి ఏదైతే మాగంటి సునీతను ఢీకొట్టడానికి నవీన్ యాదవ్ సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాదాపు రేవంత్ రెడ్డి కూడా ఫైనల్ చేశారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మౌనిష, అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పోటీలో లేరు బట్ మద్దతు ఇవ్వాలి ఒకవేళ బీజేపీకి అనుకున్న తరుణంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి తెలంగాణలో, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి? మౌనిష, ఇక్కడ టీడీపీ కూటమి ఆంధ్రాలో అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ఇక్కడ కేబినెట్ లో ఉన్నారు.
అయితే ఆంధ్రాలో ఉన్న ఎన్డీఏ కూటమి తెలంగాణ లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసింది. జనసేన కేవలం 8 స్థానాల్లో ఆ రోజు పోటీ చేయడం జరిగింది. అయితే జనసేన కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచిస్తుంది, పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తుంది. ఏదైతే సీమాంధ్ర పార్టీలు ఏ అయితే ఉన్నాయో తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పలు రకాల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దానికి జిహెచ్ఎంసీ వేదిక, దానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక వేదిక ఉపయోగించుకోవాలని ఒకవైపు ఆలోచిస్తున్నారు. మరోపక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అందుకు తగ్గట్టు ఉపయోగపడుతుంది. అందుకు తగ్గట్టు ఆ రెండు పార్టీల నేతలు ఏదైతే టీడీపీ నేతలు జనసేన నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ నిన్నటి వరకు మనకు జరిగిన ప్రచారంలో జనసేన ఒక కమ్మ సామాజిక అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే నిన్న సాయంత్రం చంద్రబాబుతో జరిగిన మీటింగ్ లో ఆయన బీజేపీ మద్దతు అడిగితే మద్దతు ఇస్తాం, లేకపోతే స్వతంత్రంగా ఉన్నాము అనే కోణంలో ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో మనం పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ అధ్యక్షుని త్వరలో నియమిస్తాను, అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేయండి, అంతేకాకుండా గ్రామీణ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, జిహెచ్ఎంసీ పరిధిలోను ఆయా కమిటీలు పూర్తి చేసి రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచన చేసినట్టు సమాచారం. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ అడిగితే మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.